చదువుకున్న వాడు విద్యావంతులు, విజ్ఞానవంతులు, క్యారెక్టర్, కెపాసిటీ, క్యాపబిలిటీ ఏది లేకుండా అన్ని ఉన్నటువంటి అభ్యర్థి మన ముందరికి ఎంపీగా వచ్చిండు. మనం భుజాన వేసుకొని ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి మహిళ, ప్రతి తల్లి, ప్రతి చెల్లి, ప్రతి అన్న, కొల్లాపుల్లో ప్రతి గుండెను కలియాలి, ప్రతి గుండెను కలియాలి. అది కదిలించినప్పుడు వస్తుంది. కదిలించడానికి 100 బుక్కుల మెటీరియల్ మనకుంది. ప్రజా సేవకులకు రాజకీయాల్లోకి వచ్చినటువంటి నాయకుడు సుధాకర్ రావు. అదేవిధంగా నేను కూడా మహేంద్రనాథ్ గారి యొక్క ఆశీర్వాదం వలన అచ్చంపేట రాజకీయాల్లోకి వచ్చి దాదాపు మరి 16 అంటే 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి, కష్టకాలంలో మనందరికీ తెలుసు మనం బతుకుతామో సస్తామో తెలియకుండా ఎవరిగా కాలం తలపేసుకొని కూర్చున్నాం. కానీ మోడీ గారు ఒక సింహం వలె బయటికి వెళ్ళి ప్రపంచ దేశాలన్నిటినీ కాపాడింది. అట్లాంటి అవకాశం, అదృష్టం ఏ ఒక వ్యక్తికి ఉండదు. కానీ ఆ అదృష్టం వచ్చింది, అదంతా కేవలం మీ వల్ల, ఇక్కడ కూర్చున్న మీ వల్ల మాత్రమే వచ్చింది. కాబట్టి మరొకసారి అట్లాంటి యుగ పురుషుడికి అవకాశం ఇచ్చి మరొకసారి ప్రధానిగా చేసి మన మోడీ గారిని ముచ్చటగా 3వసారి ప్రధానిగా చేసి దేశంలోనే అత్యుత్త ప్రధానమంత్రిని ప్రపంచ పటంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న బాధ్యత ఇక్కడ వచ్చిన యువకులు ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? भारत माता की जय बीजेपी, जय बीजेपी।